ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ బెల్లంని కరిగించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. బెల్లం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇది బాగా కరిగించుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలి. వాటర్ ఇలాగా. ఇప్పుడు బాగా టేస్ట్ బాగా వస్తుంది. చాలా వరకు అందరూ చక్కెరతో చేశారు, కానీ నేను బెల్లంతో చేసుకుంటున్నా. చూడండి, ఇట్లా చేసుకోవాలి. మొత్తము దాల్చిన, లవంగ, యాలకులు వేసుకొని దంచేసుకున్నా. దీంట్లోనే కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, లేకపోతే మారిపోతుంది. వాటర్ అవ్వాలి మంచిగా, అందులో కలవడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే కప్పు పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇవ్వాలి. వాటర్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే వేసుకుందాం. అయితే మంచిగా చూడండి, మంచిగా ఏమంటారు, సోక్ అయినవి. దీంట్లో మనం చేసుకున్న ఇది బెల్లం జ్యూస్ అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అమూల్ బటర్ వేసుకోవాలి. చూడండి, బటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది గోధుమ పిండి. నేను ఒక 2 కేక్స్ అవే అంత క్వాంటిటీ తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే బేకింగ్ సోడా వేస్తున్నా. కొద్దిగా 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ అనుకోండి. ఇంకొకటి బేకింగ్ పౌడర్. ఇవి వేస్తే కేక్ బాగా వస్తుంది. చూడండి, నెక్స్ట్ నాకు కోకో పౌడర్ లేదని నేను బూస్ట్ అయితే వేసుకుంటున్నా. చూడండి, ఒకటి వేసుకున్నాను నేను. చూడండి, ఒక చిటికెట్ అంతా ఉప్పు వేసుకోవాలి. చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఏదైతే ఉందో అది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆరెంజ్ అయితే ఇలా చేసుకుందాం. పీల్ బాగుంటుంది, టేస్ట్ కూడా. కొద్దిగా లైట్గా వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. కొద్దిగా వేసుకున్నా. చూడండి, కొద్దిగా చిన్న ముక్క. ఓకేనా? నెక్స్ట్ ఈ మిక్చర్ని అంతా మనం కొద్దిగా ఇప్పుడు ఏదైతే కలుపుకున్నామో పిండి, ఆ పిండిలో వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే కలిపేసుకున్నాం. మంచిగా కలుపుకోండి. కొంచెం మిస్టేక్ పోయినా కేక్ అయితే మంచిగా రాదు. కొద్దిగా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ మరీ లూజ్గా అయినా కానీ బాగుండదు. చూడండి, ఇంకొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ సరిపోదు. తేడా అయిపోతుంది. ఇలా కలుపుకొని కొద్దిగా మనం పాలు వేసుకుందాం.
నేను కొద్దిగా అంటే మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. మిల్క్, అవునండి, మిల్క్ అయితే ఏ కేక్లైనా వాడతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. పిండి అయితే మంచిగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది, మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కుకింగ్ ఆయిల్ అయితే వేసుకుందాం. కొద్దిగా వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక ఎట్లయితే రౌండ్గా తిప్పి కట్లాగా కలుపుకున్నామో అట్లా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. ఇలా అయితే మంచిగా వస్తుంది కేక్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ నుంచి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెని దాంట్లో పెట్టుకుందాం.